హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంజు ఫ్యాషన్ వరల్డ్. ఈజీ మెథడ్లో సింపుల్ డిజైన్ వేసేది ఎలా అని చూపిస్తాను. మొదలుకి లీఫ్స్ తీసుకున్నాను, రౌండ్ బీడ్స్ తీసుకున్నాను. లీఫ్ డిజైన్ రెండు బీడ్స్తోనే చేస్తాను. కాటన్ థ్రెడ్ హెమ్మింగ్ నీడల్కి ఎక్కించి పెట్టుకున్నాను. 2 కలర్స్ కుచ్చుకి దారం రెడీ చేసి పెట్టుకున్నాను. గోల్డ్ కలర్ జరీ తీసుకున్నాను. మళ్ళీ ట్రిమ్మర్ తీసుకున్నాను. ఇంత మెటీరియల్ అయితే నేను తీసేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇంత మెటీరియల్ తీసుకోండి. చూడండి, లీఫ్ డిజైన్ మీడియం సైజు గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. మీరు కొంచెం పెద్దదైనా తీసుకోవచ్చు. ఎలా వేసేదని చూపిస్తాను చూడండి. ఫస్ట్కి గోల్డ్ బీడ్ వేసుకున్నాను రౌండ్ది. మళ్ళీ ఇప్పుడు ఒక లీఫ్ వేసుకోవాలా, లీఫ్, మళ్ళీ ఇంకొకటి గోల్డ్ బీడు. ఇట్లా 3 మెటీరియల్స్ అయితే హెమ్మింగ్ నీడల్కి ఎక్కించుకొనేసి ఇట్లా చూడండి, ఇట్లా లాక్కొని వెళ్ళి మనకి ఆ బీడ్స్ ఎంత కావాలో డిస్టెన్స్ బీడ్స్ చూసుకొని అంత డిస్టెన్స్కి సూది ఇట్లా శారీకి చుచ్చుకొని ఇట్లా లాక్కొని ఆడ ఒక ముడి వేసుకోవాలి. ఇట్లా టైట్గా ఒక ముడి వేయాలి ఫ్రెండ్స్. ఈ ముడి వేసింది అయినాక మళ్ళీ ఇప్పుడు కుచ్చికి స్పేస్ తీసుకోవాలా. మనకి కుచ్చికి ఎంత స్పేస్ కావాలో అంత స్పేస్ చూసుకొని ఆడ ఒక ఇట్లా లోపల ఇంకో దారం తీసుకొని ఒక ముడి వేసుకోండి. చాలా ఈజీ మెథడ్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకందరికీ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వీడియోస్ చూడండి. అన్నీ చాలా ఈజీ మెథడ్లో నేర్పించినాను ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతాయి అనిపిస్తుంది నాకు. కానీ కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అని చెప్పేసి. ఇట్లా ఒక ముడి వేసుకున్నది చాలా అంటే చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మనం కుచ్చుకైతే జాగ వదులుతాను. ఎంత కావాలో అంత ఒక ముడి వేసుకోవాలా. ఇప్పుడైతే మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడు సేమ్, మళ్ళీ ఒక లీఫు, మళ్ళీ ఒక గోల్డ్ కలర్ బీడు. ఈ 3 బీడు ఒకేసారి నీడలకు ఎక్కించుకొని ఇట్లా శారీ దాకా తీసుకొని పోయి మళ్ళీ శారీకి ఇట్లా నీడలు కుచ్చుకొని పైకి లాక్కొని మళ్ళీ ఇట్లా దాని వెనకాలనికి వచ్చి ఇలా ఒక ముడి వేయాలి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. ఎంత ఈజీ మెథడ్ కదండి ఫ్రెండ్స్ ఇది. ఇట్లా మళ్ళీ కుచ్చికి మనకైతే ఎంత స్పేస్ కావాలో అంత స్పేసు. అన్నెల దగ్గర ఒకే మెజర్మెంటు, కుచ్చికి స్పేస్ వదులుకోవాలా. బీడ్స్ లాక్ చేస్తాం కదా, అది కూడా అంతే. అన్నెల దగ్గర ఒకే మెజర్మెంట్ ఉంటే చాలా బాగా వస్తుంది ఫినిషింగు. చూసుకొని మీరు ఒకే మెజర్మెంట్తో చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు బీడ్స్ అయితే కూర్చొని చూపించాను కదా, ఫుల్ శారీ వేయలేదు. శారీ వేస్తే అంతా చాలా ఇదైపోతుంది అని చెప్పేసి టైం జాస్తి అయిపోతుంది. అందుకే కొద్దిగా వేసి ఇప్పుడు కుచ్చు వేస్తామని చెప్పి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కుచ్చు గ్యాప్ అయితే వదిలినాం కదా మనం కాటన్ థ్రెడ్. ఆ కాటన్ థ్రెడ్లోగానే సూదిని వేసి ఇట్లా లాక్కొని ఇట్లా కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఒక 3-4 రౌండ్లు ఇట్లా చుట్టుకొని గోల్డ్ కలర్ జరీ ఎత్తుకొని దాన్ని ఇట్లా మళ్ళీ ముళ్ళు వేసుకోవాలి. ఒక 3-4 ముళ్ళు వేసుకోండా. వేసుకున్న తర్వాత ట్రిమ్మర్ ఎత్తుకొని జరీని కట్ చేసుకొని మన కుచ్చు అయితే ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసి కరెక్ట్గా ఒకేసారి నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఏమన్నా ఉంటే మళ్ళీ నీట్గా చూసి కట్ చేయండి. ఒక్కొక్క కలర్ ఒక్కొక్కటి వేయాల. అందుకే ఒక కలర్ వదిలేసి ఇంకొక కలర్ మళ్ళీ పింక్ వేస్తాను. మధ్యలో ఇంకొక కలర్ వస్తుంది, అది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇట్లా టైట్గా పెట్టుకొని 2 హేళ్లను ఇట్లా చుట్టుకోవాలా. గోల్డ్ కలర్ జరీ చుట్టుకొని ఇట్లా నీట్గా పట్టుకొని ఒక 3-4 రౌండ్లు చుట్టుకోవాలా ఫ్రెండ్స్. మళ్ళీ ఇట్లా ఒక నాట్ వేసుకోవాలా. ఇట్లా టైట్గా ఒక 3-4 ముడ్లు వేసుకోండి. అప్పుడు లూజ్ వచ్చే ఛాన్సెస్ ఉండాలి. టైట్గా వేసుకుంటే బాగుంటుంది. జరీని కట్ చేసుకొని కుచ్చు లెంత్ అయితే మనకి ఎంత లెంత్ కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోండి. కొందరు ఇంకా పొడవు కట్ చేస్తారు, కొందరు ఇంకా చిన్నదిగా కట్ చేస్తారు. ఇది మీడియం సైజు ఫ్రెండ్స్. కావాలంటే ఇంకా చిన్నగా కట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇది మీడియంగా ఏమన్నారు కాబట్టి నేను మీడియం సైజ్ కట్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ పింకే ఇట్లా ఒక 3-4 రౌండ్లు సేమ్ అంతా ఒకే మెజర్మెంటే. మీకు బేబీ కుచ్చేది నేను నీట్గా చూపిస్తాను ఇంకొకసారి, కావాలంటే ఇక్కడ అర్థం కాలేదంటే ఎలా వేసేది అని చెప్పేసి, జరీ అంతా ఎలా పట్టుకునేది ఎలా చుట్టేది అంతా నెక్స్ట్ క్లాసెస్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక కలర్ అయితే ఇది పింకు. ఇప్పుడు ఇంకొక కలరు లైట్ గోల్డ్ కలరు అదొకటి తీసుకున్నాము. అదొక కలర్, ఇదొక కలర్. కస్టమర్ అయితే మనతో ఇట్లా అడిగినారు, ఒక కలర్ పింక్ ఒక కలర్ గోల్డ్ ఇట్లా వేయండి అని చెప్పేసి. దానివల్ల మనం ఇట్లా వేసినాము. మీరు కావాలంటే 2 కుచ్చులైనా కానీ ఒక్క కలర్ 2 కుచ్చులైనా వేసుకొని పోవచ్చు. అది మన కస్టమర్ మనతో ఎలా అడుగుతారో దానిపైన డిపెండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇట్లా ముడి వేసింది అయినాక ఇట్లా కట్ చేసి జరీని మళ్ళీ కుచ్చు లెంత్ మనకి ఎంత కావాలో అంత లెంత్ చూసి కట్ చేసుకోండి.
మళ్ళీ మధ్యలో గ్యాప్ అయితే వదిలినాం కదా, అదే గ్యాప్లో మళ్ళీ ఇంకొక క్రీమ్ కలర్. ఎంత ఈజీ ఫ్రెండ్స్, 300 వరకు ఛార్జ్ చేయొచ్చు, 1 గంట కూడా అక్కర్లేదు, అంత బిర్యానీ వేయచ్చు ఫ్రెండ్స్. ఈజీ మెథడ్, కొత్తగా నేర్చే వాళ్ళకంటూ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా మంచి డిజైన్, ఇంకా ఈజీ మెథడ్లో ఎట్లా వేయాలో మీకు అనేది చూపిస్తాను. ఆరాముగా ఇంట్లో మనం దినానికి ఒక 10 చీరల దాకా వేసుకోవద్దు, మన చిట్కాలతో కన్నా ఫాలో అయితే మనం చెప్పించే టిప్స్ అంత ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఒకే లెవెల్లోనే ఇట్లా కట్ చేసుకోవాలా. ఫైనల్గా ఎలా ఉంటుందో శారీ అని చెప్పి చూపిస్తాను. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అంతా ఒకే లెవెల్గా కూర్చొంతా ఇట్లా కట్ చేసుకోవాలా. ఒకే మెజర్మెంట్ వదులుకొని పోతే అప్పుడు ఇలాగే వస్తుంది. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అన్ని వీడియోలు తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.